హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పచ్చి శనగపప్పు మరియు అటుకులు ఈ రెండు కాంబినేషన్లో పిల్లల ఆకలి అన్నప్పుడు స్నాక్స్ చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. శనగపప్పు తీసుకున్న కప్పుతోనే అరకప్పు వరకు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఈ రెండింటినీ కూడా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఏదైనా మట్టి ఉన్నట్లయితే కనుక ముందే క్లీన్ చేసుకున్నట్లయితే మనకి శనగపప్పు వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి నానబెట్టే ముందే మనం దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మళ్ళీ నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని కనీసం 5 నుండి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. శనగపప్పు పూర్తిగా మునిగి కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా ఉండేలాగా వేసుకోండి. 5-6 గంటల తర్వాత చెక్ చేసుకోండి. శనగపప్పు నానిందో లేదో చెక్ చేసుకోవాలి. నానినట్లయితే ఒకసారి మళ్ళీ బాగా నీళ్ళన్నీ వంపేసుకొని క్లీన్ చేసుకోండి. చూడండి, శనగపప్పు నానిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళు వంపిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు అటుకులు తీసుకోండి. ఇప్పుడు వీటిలో మనం శనగపప్పులో కలిపేసుకోవాలి. ముందే నానబెట్ట అవసరం లేదు, అప్పటికప్పుడే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, అటుకులు, బియ్యాన్ని వేసేసుకోండి. ఇది మనం పిండి రుబ్బిన తర్వాత అసలు నానబెట్ట అవసరం లేదు, వెంటనే మనం తయారు చేసుకోవచ్చు. మొత్తం శనగపప్పు వేసిన తర్వాత దీనిలో ఒక 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి, కారం తినేదాన్ని బట్టి. అల్లం ముక్క 1 ఇంచు వరకు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. సుమారుగా 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత పిండి అనేది మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. మిక్సీ గిన్నెలో పిండి ఉంటుంది కదా, కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ మనం ఈనో కానీ వంట సోడా కానీ ఏది ఉపయోగించవసరం లేదు, అయినా కూడా చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఎక్కడ మనకి పసుపు అనేది ముద్దల్లా లేకుండా కలిపేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇక్కడ పిండి మనకి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పిండి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత పిండి చూడండి, బ్యాటరు ఇలా ఉండేలా కలుపుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక అరకప్పు వరకు కొబ్బరి వేసుకోండి. స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి, కారం తినేదాన్ని బట్టి. కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇక్కడ నేను కాడలు కూడా తీసుకున్నాను, ఆకులే కాకుండా. అల్లం 1 ఇంచు వరకు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను పులుపు కోసం. కావాలంటే చింతపండు తీసుకోండి మామిడికాయ ముక్కలు లేకపోతే. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చింతపండు, మామిడికాయ ముక్క ఈ 2 లేకపోతే నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ అనేది బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. దీని తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు మినపప్పు, 1/2 స్పూను శనగపప్పు వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిరపకాయలు ఒక 2 నుండి 3 తీసుకొని వీటిని అన్నింటినీ కూడా వేయించేసుకొని చట్నీలో వేసేసుకోండి. మామిడికాయ వేసాం కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇడ్లీ, దోశ, బోండా, పునుగులు ఇంకా వడల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఉల్లిపాయను తీసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం తీసుకొని దాన్ని కూడా చాలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర. నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. అలానే మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొబ్బరి తురుము వేసుకోండి. కంపల్సరీ కొబ్బరి తురుము వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక అరకప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ చాట్ మసాలా 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోండి.
నెక్స్ట్ దీనిలో మనం జీడిపప్పు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. జీడిపప్పు లేదనుకోండి ఈ ప్లేస్లో పల్లీలైనా తీసుకోవచ్చు, రెండు కూడా తీసుకోవచ్చు. పసుపు పావు స్పూన్ వరకు తీసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టఫింగ్ అంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని తీసుకొని బాగా కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ఫ్లఫీగా వస్తుంది. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని టిష్యూతో తుడిసేయండి. ఎక్కువ నూనె వేసే పని ఉండదు. మనం 1 స్పూన్ ఆయిల్తోనే చక్కగా మనం ఈ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అంతా మళ్ళీ ఒకసారి వేసేటప్పుడు కలిపేసుకొని చిన్న చిన్న దోశలా వేయాలి. మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండేలాగా వేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కూడా పాన్కి ఎన్ని పడతాయో అన్ని వరకు వేసుకోండి. ఇక్కడ నేను 4 వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, క్యారెట్ కొబ్బరి తురుము, ఆ తురుముని దీనిపైన వేసుకోవాలి. అడుగు మాడిపోకుండా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అన్నిటికీ కలిపి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత తయారు చేసుకున్న స్టఫింగ్ని దీనిపైన వేసేయండి. అయితే 4 మీద వేయకుండా 2 మీద మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మనం మినీ పిజ్జాలా తయారు చేసుకుంటున్నాము హెల్దీగా. 2 వైపులా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మనకి పిండి అంతా కూడా కలర్ మారుతుంది. ఇలా కలర్ మారిన తర్వాత అన్నింటినీ వెనక వైపు తిప్పేయకుండా ఏవైతే మనం కర్రీ వేయలేదో దానిపైన వెనక వైపు తిప్పేసుకోండి. ఇలా చిన్న చిన్న పిజ్జాలాగా స్నాక్స్ కింద చేసుకున్నప్పుడైతే ఇలా చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు అలానే వదిలేసి 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. చాలా సింపుల్గా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా దీన్ని మనం మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న పిజ్జాలు రెడీ అయ్యాయి కదా, కావాలంటే మధ్యలో చీజ్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలాగనే తినేయవచ్చు. ఇప్పుడు దీన్ని మనం టమాటో కచప్తో కూడా తీసుకోవచ్చు. అదే ప్యాన్లో మనం బ్రేక్ఫాస్ట్లా చూద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా టిష్యూతో ఒకసారి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత పిండి అంతా కూడా వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇక్కడ మనం లావుగా వేసుకునే అవసరం లేదు, పలచగా వేసుకున్నా కూడా చక్కగా దోశ అనేది బాగా వస్తుంది. ఆల్రెడీ మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అంతా కూడా దీనిపైన వేసేసుకోండి. అయితే ఈ దోశ కాలినంతసేపు మనం మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలానే ఉంచండి. ఈలోపు మనం పిజ్జా రెడీ అయిపోయాయి కదా, దీన్ని మనం టమాటో కచప్తో కూడా తీసుకోవచ్చు. దీనికి మనకి చట్నీతో ఏం పని ఉండదు. నెక్స్ట్ దోశ మనకి రెండో వైపు కూడా కాలిందో లేదో చూద్దాం. చూడండి పైనంతా కూడా కలర్ మారింది కదా, ఇలాగా మొత్తం అంతా కలర్ మారిన తర్వాత వెనక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి అలానే ఒక లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా ఉంచండి. 2 నిమిషాల తర్వాత మనకి శనగపిండితో తయారు చేసిన దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేడివేడిగా పెట్టి చూడండి, ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ చట్నీతో తీసుకున్నట్లయితే ఇంకా సూపర్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.